ఇక్కడ సమస్య ఏమిటి? వర్గీకరణ. ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ అనేది సమస్య. ఈ సమస్య ఆధారంగానే ఆర్గ్యుమెంట్ ఉండాలి. అది వర్గీకరణ కోరుకునే వాళ్ళైనా వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళైనా. అంతే తప్ప వ్యక్తుల ప్రైవేటు జీవితాల్లోకి వెళ్ళి ఒక ఆయన అంటాడు మందకృష్ణకి చదువు రాదు అంటాడు. అసలు చదువు అనేది ప్రమాణం అండి ఈ రోజుల్లో? అగ్రకులాల వాళ్ళు ఏమన్నా అంటే నీకు చదువు రాదు, మీరు దద్దమ్మలు, మీరు రిజర్వేషన్ వలన ఉద్యోగాల్లోకి వస్తున్నారు అనే ఒక భావన ఉంది పై కులాల వాళ్ళు. మరి వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంటే ఇవాళ సరిగ్గా మళ్ళీ మీరు చేస్తున్నారు. అంటే మందకృష్ణకు చదువు రాదు అనే పేరు మీద ఆ డిమాండ్ను నీరుగార్చగలరా? లేకపోతే ఇంకెవరినో వ్యక్తిగతంగా దూషించడం వల్ల కూడా వ్యక్తిగతంగా దూషించినట్టుంది కదా. నన్ను కూడా ఒక వ్యక్తి మిమ్మల్ని ఉద్దేశించి ఒక సందర్భంలో సామాజిక న్యాయం గురించి మాట్లాడే ప్రొఫెసర్ కాసిం ఒక బైండ్ల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ప్రొఫెసర్గా అవకాశం ఉంటే తనది తీసుకున్నాడనే ఆరోపణలు కూడా చేశాడు. దానిపైన మీరేమంటారు? ఇప్పుడు ఎవరైనా సరే ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది, ఆ ఇంటర్వ్యూకి ఎవరైనా వస్తారు. ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఒక 100 మందో 200 మందో ఇంటర్వ్యూకి వస్తారు. 100 మంది 200 మందిలో ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత అందులో బైండ్ల అయినా ఉన్నాడా, అందులో రెడ్డి అయినా ఉన్నాడా, అందులో మాలాయన ఉన్నాడా, మాదిగ ఆయన ఉన్నాడా? కాదు కదా. ఆ ఇంటర్వ్యూ ఎవరు పర్ఫామ్ చేస్తే వాళ్ళకు వస్తుంది. అట్లనే ఒక బైండ్ల అయినా మాట్లాడినంత మాత్రాన సత్యం కాదు కదా. ఆ ఇంటర్వ్యూలో మాలోలు ఉండొచ్చు, రెడ్లు ఉండొచ్చు, వెలమలు ఉండొచ్చు, బ్రాహ్మణులు ఉండొచ్చు. మరి వాళ్ళు ఏమనుకోవాలి? ఇవాళ ఉద్యోగాలన్నీ కూడా ఒక ఉద్యోగం ఉంటుంది, 100 మంది ఇంటర్వ్యూకి పోతారు. ఆ 100 మందిలో ఎవరికి వస్తుంది? ఒకటికే కదా వచ్చేది. ఒకటికి వస్తే 99 మంది ఏమనుకుంటారు? నా ఉద్యోగం ఆయన తీసుకున్నాడు అనుకుంటారు. ఇక్కడ ప్రతిభనే గీటరాయి అవుతుంది. కాసిం అనేవాడు ఏమిటి అనేది సమాజంలో తెలుసు కదా. కాసింకు చదువు రాదా? కాసిం పాఠం చెప్పలేడా? కాసిం మాట్లాడలేడా? కాసింకు విలువలు లేవా? సమాజానికి అంతా తెలుసు కదా. కాసింకు ప్రతిభ లేకుండా ఒకరు ఉద్యోగం తీసుకున్నంత బలహీనంగా కాసిం లేడు కదా. కాసింకు అన్ని రకాలుగా చదువుకొని ఇంత దూరం వచ్చి ఇన్ని కష్టాలు అనుభవించి యూనివర్సిటీకి వచ్చి ఎంఏ చేసి ఎంఫిల్ చేసి డిస్టింక్షన్ సాధించి పిహెచ్డి చేసి ఒక ప్రత్యేక అంశమైన పిహెచ్డి చేసి దేశవ్యాప్తంగా జరిగే నెట్ అనే పరీక్షను క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఇంటర్వ్యూలో ఉద్యోగం తెచ్చుకో. సార్, అంతిమంగా ఈ ఎస్సీ వర్గీకరణ విషయంలో మాలలకు ఏం చెప్పదలుచుకున్నారు, మాదిగలకు ఏం చెప్పదలుచుకున్నారు, ఫైనల్గా ప్రభుత్వాన్ని కూడా ఏ డిమాండ్ చేయదలుచుకున్నారు? అయితే వర్గీకరణ అనే అంశము ఇది 30 ఏళ్ళుగా కొనసాగుతున్నది. ఒకసారి చట్టము అమలై ఆ చట్టము ఆగిపోయి మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు అందులోకి జోక్యం చేసుకొని అత్యున్నత న్యాయస్థానం రాజ్యాంగ ధర్మాసనం వర్గీకరణ జరగాలని చెప్పింది. వర్గీకరణ జరగాలని చెప్పిన తర్వాత స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ తీర్పు వెలువడుతూ ఉంటే ఇంకా పూర్తి కాపీ బయటికి రాకముందే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలోకి ప్రవేశించి భారతదేశంలో వర్గీకరణ అమలు చేసే మొదటి రాష్ట్రం మాదే అవుతుంది, నేను అమలు చేస్తాను, మాదిగల బాధ ఏమిటో నాకు బాగా తెలుసు అని ప్రకటించాడు. ప్రకటించి ఇప్పటి వరకు వచ్చిన నోటిఫికేషన్లో కూడా వర్గీకరణ ప్రకారం వర్గీకరణ చట్టాన్ని అప్లై చేసి ఉద్యోగ నియామకాలు జరుపుతాను అని చెప్పాడు ఆయన ప్రభుత్వం వైపు నుంచి. అయితే ఇప్పటి వరకు ప్రాసెస్ 5 నెలలు అయింది. ఆగస్టు 1వ తారీఖు జడ్జిమెంట్ వచ్చింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లోకి వచ్చాం. 4 నెలలు పూర్తయి డిసెంబర్లోకి వచ్చాం. 4 నెలలు పూర్తయినా కూడా ఇంకా చట్టం రాలే, చట్టబద్ధత సమకూరలే. నేను ప్రభుత్వానికి సూచిస్తున్నది ఏమిటంటే వెంటనే క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు, తర్వాత ఒక జడ్జితో ఏకసభ్య కమిషన్ వేశారు. వెంటనే మీరు రిపోర్టు తెప్పించుకొని అసెంబ్లీలో చట్టం చేసి దాన్ని చట్టబద్ధత కల్పించి రాబోయే కాలంలోనైనా మాదిగ నిరుద్యోగులకి, మాల ఉపకులాల్లో ఉన్న నిరుద్యోగులకి ప్రయోజనం జరగాలి. ప్రయోజనం జరగకపోతే చట్టం చేసి కూడా లాభం ఉండదు. ఎందుకంటే టీచర్ రిక్రూట్మెంట్ అయిపోయింది, గ్రూప్ 1 ఎగ్జామ్ అయిపోయింది. రేపు 14-15వ తారీఖు నాడు గ్రూప్ 2 ఎగ్జామ్ జరుగుతుంది. ఇన్ని పరీక్షలు జరిపి నియామకాలు జరిపిన తర్వాత వర్గీకరణ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే, మాదిగలకు అన్యాయం జరుగుతుంది. అందుకోసమే ప్రభుత్వం వేగవంతంగా ఇప్పటికి మీరు కమిషన్ వేసి కూడా రేపు డిసెంబర్ 9 వస్తే 2 నెలలు అవుతుంది, 60 రోజులు వస్తుంది. ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించింది ఏంటంటే 60 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలి అని ప్రకటించాడు. ఆయన కమిషన్ చైర్మన్ ఛార్జ్ తీసుకొని మొన్న 15 రోజులు అయింది ఛార్జ్ తీసుకొని. మరి 15 రోజులు ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇంకో 2 నెలలు చేస్తాడా ఏమిటి అనేది అర్థం కావట్లేదు. కనుక వేగవంతంగా రిపోర్ట్ తెప్పియండి, వేగవంతంగా అసెంబ్లీ సమావేశం పెట్టండి, చట్టం చేయండి. సుప్రీంకోర్టు డైరెక్షన్స్
చాలా స్పష్టంగా ఉన్న వర్గీకరణ చేయాలని. ఆ డైరెక్షన్లో భాగంగా చట్టం రావాలని నేను కోరుకుంటున్నాను. ఓకే. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం నిండు అసెంబ్లీలో 119 ఎమ్మెల్యేల సాక్షిగా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు వింటుండగా ఆయన ప్రకటన చేశాడు. కానీ మందకృష్ణ మాదయ్య గారు ఆరోపిస్తున్నారు, దేశ అధ్యక్షుడు ఖర్గే గారు, కింద ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మరియు ఇతర మాల ఎమ్మెల్యేల ఒత్తిడితోనే ఆయన వెనుకడుగు వేస్తున్నాడు అని. అయితే ఇక్కడ వర్గీకరణకు అడ్డుపడేటటువంటి శక్తులు సహజంగా ఎప్పటి నుంచైనా ఉంటాయి, అడ్డుపడుతూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ సహజంగా కేంద్ర నాయకత్వం మాలల చేతిలో ఉంది, రాష్ట్రంలో కూడా వాళ్ళ బలం ఉన్నది, డబ్బులున్న వాళ్ళు ఉన్నారు, రాజకీయంగా ప్రాబల్యం ఉన్న వాళ్ళు. వాళ్ళని కాదని రేవంత్ రెడ్డి చేయగలుగుతాడా? రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి తనకు కావలసుకున్న వాళ్ళందరికీ ఎమ్మెల్యే సీట్లు తెచ్చుకున్నారు, ఎంపీ సీట్లు తెచ్చుకున్నారు, క్యాబినెట్ మినిస్టర్ కూడా ఇచ్చారు. తను అనుకున్న వాటి చేసుకున్నారు కదా. తాను అనుకుంటే హైడ్రా వచ్చేసింది, తాను అనుకుంటే ఎవరైతే భూములు ఆక్రమించి ఇల్లు కట్టుకున్నారో ఇళ్ళని కూలిపోయినాయి. కనుక తాను అనుకుంటే వర్గీకరణ ఆగుతుందని నేను అనుకోను. రేవంత్ రెడ్డి గారు బలంగా అనుకోవాలి, గట్టిగా అనుకోవాలి, అనుకొని వెంటనే చేయాలి. దీన్ని తాత్సారం చేస్తే ఇంకా రకరకాల సమస్యలు దీని చుట్టూ సమకూరుతాయి, మోగుతాయి. అందుకే వేగంగా చేయాలనేది నేను కోరుకుంటున్నది, అడుగుతున్నది కూడా అదే, డిమాండ్ కూడా. రైట్ సార్. అయితే రెండవ విషయం, మాల మాదిగల మధ్యన ఈ వర్గీకరణ కోసం ఎవరి హక్కుల గురించి వాళ్ళు మాట్లాడుకున్న తప్పు లేదండి. మాలలు తమ హక్కుల గురించి మాట్లాడుకోవచ్చు, తమకే నష్టం జరిగిందో చెప్పొచ్చు వేదిక మీద. సభ పెట్టుకొని ఎదుటి వాళ్ళని తిట్టడం కాకుండా, ఎదుటి వాళ్ళని తిడుతున్నారు కదా, తిట్టడం కాకుండా నీ బాధ ఏమిటో చెప్పాలి. మాదిగలు సభ పెట్టుకొని తమ బాధ ఏంటో చెప్పాలి. తమకు హక్కులు, ఏ హక్కులు కావాలనో, ఏ హక్కుల కోసం వాళ్ళు అడుగుతున్నారో ఆ హక్కుల్ని స్పష్టంగా చర్చకు పెట్టాలి, లాజికల్గా చర్చకు పెట్టాలి, గణాంకాలతో చర్చకు పెట్టాలి. వర్గీకరణ జరిగితే ఇది మాకు అన్యాయం జరుగుతుంది అని మాలలు చర్చకు పెట్టాలి, వర్గీకరణ జరిగితే ఇది మాకు లాభం జరుగుతుందని వాళ్ళు చర్చకు పెట్టాలి. ఆ చర్చకు పెట్టడం ద్వారా ఒక సైద్ధాంతికమైన చర్చ జరగటం మూలంగా సమాజం ఎలివేట్ అవుతుంది, మాదిగలు ఎలివేట్ అవుతారు, బయటి ప్రపంచం కూడా తెలుసుకుంటుంది. కనుక వ్యక్తిగత దూషణలకు వెళ్లకుండా, వ్యక్తిగతంగా క్యారెక్టర్ను హననం చేయకుండా వాళ్ళు చర్చకు దిగాలని, సంవాదం చేయాలని, వాళ్ళ చర్చకు సమాజం మద్దతు కూడగట్టుకోవాలని నేను కోరుకుంటున్నా. సాధారణ మాలలు, సామాన్య మాలల మధ్యన ఒక ఘర్షణాపూరిత వాతావరణం, రెచ్చగొట్టే కామెంట్లు చేయకుండా సంయమనం పాటించాలని కోరుకుంటున్నా. ఆ సంయమనం ద్వారానే ఇవ్వాలి. ఏ రాజ్యాధికారం అయితే మీరు అంటున్నారో ఆ రాజ్యాధికారం వరకు మనం ప్రయాణించాలంటే ఖచ్చితంగా ఐకమత్యం అనేది ప్రధాన సాధనము, ప్రధాన రూపము. ఆ ఐకమత్యం సాధించడానికి ఇది ఒక పునాదిగా ఉండాలి, ఘర్షణలు సృష్టించకూడదని నేను 2 వర్గాలకి అప్పీల్ చేస్తున్నాను. ఇప్పటి వరకైతే 30 ఏళ్ల కాలంలో జరిగిన ఉద్యమం, వర్గీకరణ కోసం జరిగిన ఉద్యమంలో తమ డిమాండ్ను స్పష్టంగా ముందు పెట్టి, గణాంకాలతో చర్చకు పెట్టి సమాజం మద్దతు కూడగట్టుకున్నది దండోర ఉద్యమం, ఎంఆర్పిఎస్ ఉద్యమం. మీరు ఇంకెన్నేళ్ళైనా ఉద్యమం చేయొచ్చు, మాలలు కూడా ఉద్యమం చేయొచ్చు, వాళ్ళకి హక్కు ఉన్నది. మీరు గణాంకాలతో ఇదో ఇంత నష్టం మాకు జరిగింది, మాకు భూములలో నష్టం జరిగింది, ఉద్యోగాల్లో నష్టం జరిగింది, రాజకీయాల్లో నష్టం జరిగింది అని మీరు చెప్పుకోవచ్చు. అట్లా వాదనలోకి దిగాలని నేను కోరుకుంటున్నాను.